రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చట్లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. వచ్చే విడతల్లోనైనా కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని చెప్పారు. సంగారెడ్డి జిల్లా నుంచి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న అభివృద్ధి కుంటుపడిందన్నారు. సిబ్బందిని ఏర్పాటు చేసుకుని సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి వచ్చే లబ్ధిదారులు నూతనంగా రేషన్ కార్డు పొందబోతున్నటువంటి బెనిఫిషియరీస్ అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మా శంకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి గుర్తు చేశారు. కాబట్టి ఈ జిల్లా మంత్రి గారు, సీనియర్ మంత్రి గారు కేబినెట్ లో మరి మాట చెల్లుబాటు అవుతుంది. కాబట్టి అన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ఇంకో మాట కూడా చెప్పారన్న. కాబట్టి వచ్చే కేబినెట్ లోనన్నా మీరు దానికి అప్రూవల్ ఇప్పించి ఆ తులం బంగారం ఇప్పియాలని ఆ బాధ్యత మా దామోదర్ గారు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సీనియర్ మంత్రి గారు అన్నా. కాబట్టి మీ మీద మా మెదక్ జిల్లా ప్రజల పక్షాన ఆ బాధ్యతను పెడతా ఉన్నా. మా షట్కర్ గారు గుర్తు చేయకపోతే నేను హామీని గుర్తు చేయకపోతుంది. సార్ గుర్తు చేసిండు, మేము అన్ని చేస్తున్నాం అంటే నాకు ఇది ఒకటి కామ పెట్టిర్రు, ఇది ఒకటి మర్చిపోయారని గుర్తు చేస్తున్నా. గౌరవ మంత్రి గారు దయించి కేబినెట్ లో దాన్ని ఆమోదం పొందేలా చూస్తారని చెప్పి, ఎందుకంటే గతంలోనే వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసారు, సీనియర్ నాయకులు, వారి మాట చెల్లుబాటు అవుతుంది. కాబట్టి వారు అన్నట్టు ఇబ్బందులు ఉన్నా అదొకటి కూడా ఇప్పిస్తే ఈ జిల్లా ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున మీకు అభినందనలన్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు మంత్రి దామోదర రాజా నరసింహ. పేదల సంక్షేమం కోసం అప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు ఆయన. పేదలకు భూములు, ఇండ్లు ఇచ్చిన హస్తం సర్కారే అని చెప్పారు. సంగారెడ్డిలో త్వరలోనే 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ కింద సన్నబియ్యం ఇస్తున్నానని రేవంత్ సర్కారు అని చెప్పుకొచ్చారు. సమావేశానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెట్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మనం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. కళ్యాణ లక్ష్మి ఆనాడు మొదలు పెట్టినాము, కొద్దిగా డబ్బు పెంచి కొనసాగిస్తున్నాము. కానీ సంక్షేమం అనేది పేదవానికి అందించే దిశగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఈనాడు మనం అభివృద్ధి చూస్తున్నాము, గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా మారుతున్నాయి. కానీ ఆనాడు గ్రామాన్ని, పేదవాన్ని పట్టించుకున్నది, కాపాడుకున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాలి, ఈ భూ పంపిణీ పేదవానికి ఇచ్చిన భూమే కానీ, ఇళ్ల స్థలాలే కానీ, ఇళ్లే కానీ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం, సబ్సిడీలే కానీ, ఇవన్నీ కూడా ఆనాటి నుంచి కూడా అందిస్తున్నది కాంగ్రెస్. ఈ చెక్కుల పంపకం అనేది ఎప్పటికీ జరిగేది, చేస్తూ పోవాలి.